హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై సంచలనం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగుల రిటైర్మెంట్‌పై సర్కారు బెంబేలు. గత 5 ఏళ్లలో 44,000 మందికి తక్షణ బెనిఫిట్స్ కింద 20,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండడమే దీనికి కారణమని చెప్తున్నారు. ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెల 350 కోట్ల రూపాయలు సగటున ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ద్వారా అయితే పడనుంది. సో, ప్రతి సంవత్సరానికి ఇది పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. రిటైర్మెంట్ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచిన గత సర్కారు ఫలితంగా 2021-24 వరకు నాటికి ప్రభుత్వానికైతే ఉపశమనం లభించింది. కానీ ఆ తర్వాత పదవీ విరమణలు కుప్పలు తెప్పలుగా మళ్ళీ మొదలయ్యాయి. ఎలా గట్టెక్కాలని తల పట్టుకుంటున్న ప్రభుత్వము. ప్రస్తుతం మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్‌లు వీటికి చెల్లింపులకే గగనం అని అయితే చెప్తున్నారు. సో, మరి ప్రతి ఆర్థిక సంవత్సరంలో అంటే 2024, 25 మొదలుకొని రానున్న 5 ఏళ్లలో ఇక ఏకంగా 44,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే కాబోతున్నారు. సో, వీరికి సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద సగటున ఆహ్, 30,00,000 నుంచి రూ. 1,00,00,000 వరకు ఒక్కొక్కరికి వారి బేసిక్ ఆధారంగా చేసుకొని చెల్లింపులు చేయవలసి అయితే ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద భారంగా అయితే మారనుంది. ఇది ఇటీవల 16వ ఆర్థిక సంఘం ప్రకారంగా ప్రకటించిన సందర్భంగా ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికలో ఒక ప్రధాన అంశమండి. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారంగా రానున్న 5 ఏళ్లలో ఖజానాపై దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు పడనుందని అంచనా. అంటే సరాసరి నెలకు 350 కోట్ల రూపాయల పైచిలుకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసమే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో 3 ఏళ్ల పాటు రిటైర్మెంట్లు లేకపోవడంతో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మళ్ళీ రిటైర్మెంట్లు ప్రారంభం కావటం అయితే జరిగింది. అప్పటినుంచి ఉన్న భారం ఒక్కసారిగా మీద పడడంతో ఎలా నెట్టుకు రావాలో అర్థం కాక ఆర్థిక శాఖలు గల్లంతవుతున్నాయన్నమాట. పదవి విరమణ వయసు పెంపుతో గత ప్రభుత్వము ఉద్యోగుల పదవి విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. 2021లో తీసుకున్న ఈ నిర్ణయంతో 2024 మార్చి 31 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు పెద్దగా జరగలేదు. దీంతో వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే అవసరమూ పడలేదు. ఆ తర్వాత నుంచి రిటైర్మెంట్లు మొదలవగా ఈ ఏడాది డిసెంబర్ వరకు కూడా మొత్తము 7,995 మంది, అంటే దగ్గర దగ్గర 8,000 మంది రిటైర్ అవుతున్నాయైతే గణాంకాలు చెప్తున్నాయి. వీరికి తక్షణ బెనిఫిట్స్ కింద 3,200 కోట్ల రూపాయలు అవసరం కాగా సరిగ్గా చెల్లించలేని పరిస్థితి ఉంది. పైగా ఇక నుంచి ఈ భారం అనేది ప్రతి ఏటా పెరుగుతూ వస్తుందనైతే అంచనా. ప్రస్తుతం కనీసం నెలకు 350 కోట్ల చొప్పున ఏడాదికి 3,800 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అవసరమవుతాయని, అలాగే రానున్న 5 ఏళ్ల కాలంలో సుమారుగా 20,000 కోట్ల రూపాయల వరకు కూడా చెల్లించాల్సి వస్తుంది అనైతే ఆర్థిక అధికారులు చెబుతున్న లెక్కలు. ఇక వాస్తవము ఏమిటంటే ఏమేం చెల్లించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత చెల్లించాల్సిన బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. వారి మూల వేతనానికి అనుగుణంగా హెచ్ఆర్ఏ, సీసీఏ, డీఏలను కలుపుకొని లెక్కించిన వేతనానికి 10 రెట్లు అర్జిత సెలవులు అంటే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అండి. సాలరీస్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ లీవ్ సాలరీల మొత్తం ఒక్కొక్క ఉద్యోగి సగటున 8,00,000 వరకు ఉంటుందని అంచనా. దీంతో పాటుగా గ్రాట్యుటీ కింద 12,00,000, కమ్యుటేషన్ రూపంలో 20,00,000 వరకు చెల్లించాలి. ఈ లెక్కల ప్రకారంగా చూస్తే కనీసం 40,00,000 ఒక్కొక్క ఉద్యోగికి చెల్లించాలి అన్నమాట. రానున్న 5 ఏళ్లలో అంటే 2028 నాటికి రిటైర్ అయ్యే సంఖ్య 10,000కు చేరుతుందనైతే ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. అప్పుడు కనీసము 400 కోట్ల రూపాయల నెలకు అవసరమవుతానైతే అంచనా. మరి గడ్డు పరిస్థితుల్లో ఖజానా
అన్నమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితి ప్రకారంగా మార్చి నెల నుంచి రిటైర్ అయిన వారికి బెనిఫిట్లు చెల్లించడం కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం ఉద్యోగుల మెడికల్ బిల్లుల చెల్లింపులు కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంది. సరెండర్ లీవ్స్ లాంటి చెల్లింపులు కూడా గగనమవుతున్నాయని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించింది. 2022 జూలై డీఏ ప్రకటించిన మరో 4 డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నమాట. సో, ఏ ఏడాది ఎంతమంది రిటైర్ అవుతున్నారనేది ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడొచ్చు. సో, 2024కు సంబంధించి దాదాపుగా 8,000 మంది, అలాగే 2025లో 9,630 మంది, 2026లో 9,719 మంది, 2027లో 9,443 మంది, 2028లో 7,213 మంది రిటైర్ అవ్వబోతున్నారని 16వ ఆర్థిక సంఘానికి ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఈ లెక్కల ప్రకారంగా 2028లో 7,213 మంది రిటైర్ అవుతున్నారనేది అంచనా మాత్రమే. కానీ ఈ సంఖ్య 10,000కు చేరవచ్చు అని ఉద్యోగ సంఘాలైతే చెబుతున్న మాట వాస్తవము. ఈ విధంగా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ జీవిత బీమా జీఎల్ఐ కింద జమ చేసుకున్న నిధులను కూడా ప్రభుత్వం అయితే వాడుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏం కడుతుంది? వారికి జీఎల్ఐతో పాటు జీపీఎఫ్‌లపై వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తుంది మరి. కానీ ప్రభుత్వము ఇవన్నిటిని ఆర్థిక భారం అయితే ఎక్కువగా ఉందన్నమాట. సో, వీటన్నిటిని వాడుకోవడం వల్లనే ఇలా జరిగిందని చెప్తున్నారు. సో, ఈ చెల్లింపుల విషయంలో ఆర్థిక శాఖ తల పట్టుకుంటుంది ఇప్పుడు. సో, తమ బిల్లుల కోసం అంటే ఏదైతే ఉద్యోగ పెన్షన్‌లు దాచుకున్నారో వారి బిల్లుల కోసం ఉద్యోగులు రోజు సచివాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. అలాగే రిటైర్మెంట్‌కు 3 నెలల ముందే బెనిఫిట్‌ల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళతాయి. కానీ ఈ 3 నెలల కాలంలో ప్రభుత్వం వీలుని బట్టి ఆర్థిక శాఖను సర్దుబాటు చేసుకొని ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించాల్సిందేనని ఉద్యోగ సంఘాలైతే డిమాండ్ చేస్తున్నాయి. సో, కానీ ప్రభుత్వ పరిస్థితి అయితే రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా మారినందున ఉద్యోగ పెన్షన్‌లు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. సో, ఏదేమైనా సకాలంలో ఉద్యో రిటైర్ అయ్యే ఉద్యోగులకి, విశ్రాంత ఉద్యోగులకి సకాలంలో వారి యొక్క బెనిఫిట్స్ అయితేనేమి, వారు దాచుకున్న జీఎల్ఐ డబ్బులైతేనేమి, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అయితేనేమి, అలాగే వారు కోరుకున్న అన్నీ కూడా సకాలంలో చెల్లించాలి అని హైకోర్టు కూడా గతంలో తీర్పు ఇవ్వడం అయితే మనము గమనించామండి. సో, గతంలో హైకోర్టు కూడా రిటైర్ అయిన 2 వారాల కల్లా వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాలి. లేదంటే ఆహ్, ఇంట్రెస్ట్‌తో సహా చెల్లించాలి అని కూడా కోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. మరి ప్రస్తుతం ప్రభుత్వం వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తుందనేది సర్వత్రా వేచి చూడవలసిన అంశము.